నిశ్చలంగా ఉన్న నీరు, ఒంటరిగా ఉన్న మనిషి రెండూ ఒక్కటే. ఒక్కసారి తాకి చూస్తే తెలుస్తుంది ఎన్ని అలజడులున్నాయి అని. మంచి మనసున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు. అందమైన అద్దం కూడా పగిలితే పదునైన ఆయుధంలా మారుతుంది. గుర్తుంచుకో. కింద పడ్డావా? లేవడానికి ప్రయత్నించు. ఇక్కడ నువ్వు కింద పడ్డావు అని సంతోషించే వారే ఉన్నారు తప్ప, నిన్ను ఆదుకునే వారెవ్వరూ లేరు. పడ్డావా? లేవాలి, నిలబడాలి, నిరూపించాలి. ఆడంబరాల కోసం చేసే అప్పు, ఆనందం కోసం చేసే తప్పు మానవ జీవితానికి ముప్పు లాంటిది. కాలు లేని కర్మ తరుముతూ వస్తూ ఉంటే కళ్ళు లేని ప్రస్తుతం భవిష్యత్తును తడుముకుంటోంది. ఇదే జీవితం. బంధాలు నిలవాలంటే మనలో క్షమించే గుణం ఉండాలి. బంధుత్వాలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమలు కావాలనుకుంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. నలుగురితో కలిసి ఉండాలంటే చిన్న నవ్వుతో పలకరింపులుండాలి. ఏది నిర్లక్ష్యం చేసినా బంధంలో బలం లేకుండా పోతుంది. ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వారికి నచ్చినట్లుండాలి. మనకు నచ్చినట్లు బతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధము ముగిసిపోయినట్లే అవుతుంది.